హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం V Lookup, H Lookup మరియు లుకప్ ఫంక్షన్ మధ్య తేడా మరియు అవి ఎలా యూజ్ అవుతాయో కూడా చూద్దాం. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. V Lookup నథింగ్ బట్ వర్టికల్ లుకప్. అంటే ఏదైనా ఒక టేబుల్ ఉంది, దాంట్లో వర్టికల్గా డేటా ఉంది, మన రెఫరెన్స్ కూడా వర్టికల్గా ఉంది కాబట్టి ఇక్కడ సెర్చ్ కూడా వర్టికల్గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్లెట్ కోడ్ 454 అవుట్లెట్ కోడ్కి ఈ మంత్ టార్గెట్ ఏదైతే ఉందో 187,000 ఎంత అచీవ్ అయ్యిందనేది నేను ఇక్కడ తెలుసుకోవాలి. ఓకే, అది వచ్చేసి నాకు అచీవ్మెంట్ ఫైల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు నేను ఎలా చేయాలంటే V Lookup అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి ఏదైతే వాల్యూ నేను లుకప్ చేయాలనుకున్నా ఆ వాల్యూని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, కామా ప్లస్ ఎక్కడైతే నాకు వాల్యూ ఉందో, ఏదైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో ఆ ఫైల్లోకి వెళ్ళాను. ఆ ఫైల్లో నేను ఫస్ట్ లుకప్ ఏరియా, అంటే ఏరియా నుంచి ఏ కాలం నుంచి సి కాలంలో ఏదైతే డేటా ఉందో నాకు మ్యాచ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్లెట్ కోడ్ 454 ఉంది, దాని అచీవ్మెంట్ ఎంత ఉంది 13,452, ఆ ఫైల్లో రావాలి. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ కాలం నుంచి మూడో కాలం వచ్చేసి సి కాలం వచ్చేసి మూడో కాలం కాబట్టి కామా 3 నాకు ఎగ్జాక్ట్ వాల్యూ కాబట్టి కావాలి కాబట్టి కామా 0 ఎంటర్ చేయాలి. క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ చేస్తే మనకు వాల్యూ వచ్చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లక్కీ ఫ్యాన్సీ అనే అవుట్లెట్ టార్గెట్ ఈ మంత్ 1,87,000 అయితే టిల్ డేట్ 13,000 అచీవ్ అయ్యాయి. అయితే వర్టికల్గా ఏదైతే వాల్యూని లుకప్ చేయాలనుకుంటే V Lookup యూజ్ చేయొచ్చు. ఇప్పుడు H Lookup చూద్దాం. పేరులోనే ఉంది H Lookup నథింగ్ బట్ హారిజంటల్ లుకప్. అంటే ఇక్కడ డేటా వచ్చేసి హారిజంటల్లో ఉంది, అంటే ప్రోడక్ట్ కోడ్స్ ఎంఆర్పి ఇదంతా హారిజంటల్గా ఉంది. ఓకే, ఎంటైర్ డేటాను మనం చేంజ్ చేయడం కష్టం కాబట్టి ఇప్పుడు హారిజంటల్లోనే మనం లుకప్ చేద్దాం. ఓకే, సోప్ యొక్క ప్రైస్ ఎంత ఉంది హారిజంటల్గా ఇక్కడ మనం సెర్చ్ చేయాలి. అప్పుడు మనకు H Lookup. ఓకే, లుకప్ వాల్యూ ఏంటి సోప్, కామా ఇప్పుడు ఏ డేటా నుంచి మీరు తీసుకోవాలనుకుంటున్నారు, ఎంటైర్ ఈ డేటా నుంచి ఈ టేబుల్ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి ఎంటైర్ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీకు ప్రైస్ అనేది డీలర్ ప్రైస్ అనేది ఎక్కడ ఉంది, మీకు ఫోర్త్ రోలో ఉంది కాబట్టి రో రెఫరెన్స్ నుంచి 4 వేసుకోండి, కామా 4 కామా 0, మీకు ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి కాబట్టి 0, క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి డీలర్ ప్రైస్ ఎంత వచ్చింది సోప్కి 27 ఉంది, ఇక్కడ కూడా 27. అంటే హారిజాంటల్గా ఏదైనా వాల్యూని లుకప్ చేయాలనుకుంటే H Lookup. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ లుకప్ ఫంక్షన్ ఆర్ ఫజీ లుకప్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఐటమ్ సోప్ అనే ఐటమ్ ఉంది, దానికి సంబంధించిన కోడ్ ఎంఆర్పి అండ్ డీలర్ ప్రైస్ అనేది ఒకే ఫార్ములాతో నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం వల్ల నాకు టోటల్ వాల్యూస్ రావాలి. అది ఎలా చేయాలో చూద్దాము. దీనికి వచ్చేసి మనం ఫంక్షన్ యూజ్ చేసేది లుకప్ ఓపెన్ బ్రాకెట్ సోప్ అనేది ఏ కాలంలో ఉంది సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ అనేది చేంజ్ అవ్వద్దు అంటే నేనేంటి డాలర్ సింబల్ని యూజ్ చేయాలి. అప్పుడు డాలర్ సింబల్ రావాలంటే ఈ A11 మధ్యలో ప్రెస్ చేసి F4 ప్రెస్ చేస్తే డాలర్ సింబల్ అవుతుంది, అంటే లుకప్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. దాని తర్వాత లుకప్ వెక్టర్, అంటే ఏ వెక్టర్లో నేను ఈ వాల్యూ అనేది సెర్చ్ చేయాలనుకుంటే, అంటే ఈ వెక్టర్లో నేను సెర్చ్ చేయాలి కాబట్టి ఆ రేంజ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ రేంజ్ అనేది కూడా చేంజ్ అవ్వద్దు కాబట్టి నేను డాలర్ సింబల్ని యూజ్ చేయాలి. దానికోసం నేను F4ని మళ్ళీ ప్రెస్ చేస్తున్నా, ప్లస్ ఇక్కడ కూడా. దాని తర్వాత నాకు కావాల్సింది ఏంటి, కోడ్ కావాలి. కోడ్ అనేది లుకప్ ఏరియా అర్రే ఎక్కడ ఉందనేది చూస్తున్నాను. ఇక్కడ ఈ అర్రే సెలెక్ట్ చేసుకున్నాను, లుకప్ అర్రే సెలెక్ట్ చేసుకున్నాను, ప్లస్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు ఆటోమేటిక్గా సోప్ యొక్క కోడ్ ఎంత 7854. ఇప్పుడు దీన్ని ట్రాక్ చేశారనుకోండి, ఎంఆర్పి అండ్ డీలర్ ప్రైస్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే సేమ్ ఒకటే ఫార్ములాను మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే వచ్చేస్తుంది. నేను స్క్రీన్ యూజ్ చేశాను. ఓకే, పేరెంట్ స్క్రీన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా డేటా ఆటోమేటిక్ చేంజ్ అయిపోయింది 4563 35 32. ఓకే, ఈ లుకప్ ఫార్ములాస్ చాలా బాగా యూజ్ అవుతాయి మనకు డైలీ లైఫ్లో. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.